ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం పూర్తవుతున్న తెలంగాణ రాజకీయాలు ఇప్పటికీ ఏపీ చుట్టూనే తిరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ తెలంగాణలోని అధికార ప్రతిపక్ష పార్టీలు పాలిటిక్స్ చేస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవడానికి కారణం ఎవరనే అంశంపై ప్రారంభమైన డిబేట్ అటు ఇటు తిరిగి ఏపీ సీఎం చంద్రబాబు దగ్గరికే వెళ్ళింది. జగన్ హయాంలో ప్రారంభం దశలోనే ఆగిపోయిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని తాను చెప్పడం వల్లే ఏపీ సీఎం చంద్రబాబు ఆపారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పడం వివాదాస్పదంగా అయింది. 2020లో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ స్టే ఇవ్వడం వల్లనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిచిపోయిన విషయాన్ని ఏపీ ప్రభుత్వం ప్రజల దృష్టికి తీసుకెళ్లింది. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని కూటమి సర్కార్ స్పష్టం చేసింది. ఇదే సమయంలో నల్లమల సాగర్ ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని వాడుకుంటే ఊరుకునేది లేదంటున్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఈ పరిణామాలపై ఏపీ సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. తెలంగాణ అధికార ప్రతిపక్ష పార్టీలకు ఒక్క మాటతో కౌంటర్ ఇచ్చారు. నదీ జలాల విషయంలో పరస్పర సహకారంతో ముందుకెళ్తే రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని, వివాదాలు విభేదాలతో సమస్యలు పెరుగుతాయే తప్ప ఉపయోగం ఉండదని చెప్పారు చంద్రబాబు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రోజుకి 3 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించుకున్న అభ్యంతరం చెప్పలేదని వివరించారు చంద్రబాబు.